ఆ బీఆర్ఎస్ పందాలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా వీళ్ళ యొక్క ప్రశ్నల్లో, వీళ్ళ యొక్క పర్యటనలో, వీళ్ళ యొక్క సమీక్షల్లో, వీళ్ళ యొక్క ప్రకటనల్లో కనబడుతున్నటువంటి దృశ్యాలు కూడా అవే అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. అప్పుడు మొదటిసారి కేసీఆర్ ప్రభుత్వం అంతంత మాత్రమే ఉండే మెజారిటీ విషయంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ విషయంలో అంతంత మాత్రంగానే ఉండే. ఆనాటి ప్రకటనలో ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవడం కొరకు సిఎల్పిని, శాసనసభ సిఎల్పిని, శాసనమండలి సిఎల్పిని విలీనం చేసుకోవడానికి ఆ ప్రకటనలు సహకరించాయి, దోహదం చేశాయి. ఇప్పుడు కూడా సీఎం రేవంత్ వ్యవహారం చూసినా, ప్రకటనలు చూసినా కనబడుతున్నటువంటి దృశ్యం కూడా అలాగే ఉంది అన్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా నడుస్తున్నటువంటి చరిత్ర అని చెప్పని నేను పేర్కొంటూ, ఆ రోజు డిజైన్లో దోచుకున్నారు, తర్వాత రీడిజైన్లో దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్ గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా మంత్రుల యొక్క మాటలు కనబడతా ఉన్నాయి. ఇక పోతే ఒక నెల మాసంలో ముఖ్యమంత్రి 6 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు ఇక్కడ ప్రభుత్వాన్ని అప్పచెప్తే 6 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. అంటే పాలన ఢిల్లీ నుంచి కొనసాగిస్తున్నట్ట, లేకుంటే అధిష్టానానికి కప్పం కట్టడం కొరకు పర్యటనలు కొనసాగిస్తున్నాడా? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన కొనసాగించాడు. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళ్తూ అనుమతులు తీసుకుంటూ నిర్ణయాల్ని తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క డైరెక్షన్ కనుసన్నల్లో వ్యవహారం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పందాల్లోనే పయనిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. 6 గ్యారంటీల గురించి పదే పదే మాట్లాడారు. ఆ గ్యారంటీలే మాకు అధికారాన్ని అప్పగిచ్చాయని కూడా పేర్కొన్నారు. ఈ గ్యారంటీల అమలు కొరకు తెలంగాణ ప్రజానికం అందరినీ కూడా లైన్లలో రోజుల తరబడి నిలబెట్టారు. ప్రజల్ని లైన్లలో రోజుల తరబెట్టి నిలబెట్టి కాంట్రాక్టర్లని, ఏజెంట్లని, సప్లయర్స్ని లైన్లోకి తెచ్చుకున్నటువంటి మంత్రులు మరొక వైపున మనకు కనబడ్డటువంటి దృశ్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కొత్తగా రేషన్ కార్డులు కావాలని ప్రజలు కోరుకుంటా ఉంటే ఉన్న రేషన్ కార్డులను ఎట్లా తీసేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. ఒక్క రేషన్ కార్డును తీయటానికి ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఓట్ల కొరకు పబ్బం గడుపుకున్నట్టుగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల కొరకు ఈ అన్ని 6 గ్యారంటీల విషయంలో మరి కపట నాటకం ప్రదర్శిస్తున్నట్టుగా ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతూ తక్షణమే ఒక్కొక్క పథకం మీద మేము ఈ ప్రభుత్వాన్ని బట్టలు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఒకవైపున దివాలా తీసిన ఖజానా మొదటి మాసంలోనే గమనించాలి, మొదటి మాసంలోనే 15,000 కోట్ల రూపాయల అప్పు కోసం ప్రాకులాడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో 12,000 కోట్లు మంజూరు పొంది బాండ్ల అమ్మకం ద్వారా అడుగు ముందుకేయాలని చూస్తోంది. అనుభవం గడించినటువంటి మంత్రులం మేమన్నారు, పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకులం మేమని చెప్పన్నారు. ఈ మొదటి మాసికంలో అన్నా, ఈ చివరి త్రైమాసికంలో అన్నా అదనంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కొరకు ఒక్క చర్యను తీసుకుంటారా, వనరులను పెంచుకోవడం కొరకు ప్రణాళిక ఏమన్నా రూపొందిస్తారా అని ఆలోచిస్తే ఆ దిశగా అడుగులు వేసింది మాత్రం శూన్యమని చెప్పని నేను పేర్కొంటూ, మొదటి మాసంలోనే 15,000 కోట్ల రూపాయల అప్పు కోసం పాకులాడారంటే ఇది బీఆర్ఎస్ పందాలో పయనించినట్టు కాదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నది.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ రెండు కలిసి నడవటమా, లేకపోతే సుస్థిర ప్రభుత్వం కొరకు ఆ రోజు కేసీఆర్ వేసినటువంటి ఎత్తుల ప్రకారంగా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకి ఈ రేవంత్ రెడ్డి గారు పాల్గొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఫిరాయింపు చేసుకోవటం అన్నది మనకు కనబడుతుందని చెప్పని పేర్కొంటూ ఖచ్చితంగా ఒక్క రేషన్ కార్డు తీసేసినా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉచిత ప్రయాణం యొక్క మరి కార్యక్రమాన్ని అమలు చేయటం కొరకు తక్షణమే మరి మహిళల యొక్క అఖిలపక్ష మహిళా నాయకురాల యొక్క సమావేశం పెట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.